ఏంటా నీ పేరేంటా? దుర్గాప్రసాద్ సార్ నా పేరు. దుర్గాప్రసాద్. ఈ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజింగ్ చేస్తాం సార్. శానిటేషన్ సూపర్వైజర్. అవును సార్. అచ్చా. మనకి వచ్చేసి మ్యాజిక్ డ్రైన్ సార్. అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్. ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. మనకి దోమలు మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్. దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత లోతు పెట్టారు? ఇది 2 feet పెట్టాం సార్. 2 feet పెట్టారు. మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్. ఇది మనకి నార్మల్ ట్రైన్ 100 meters-కి 5 lakhs ఖర్చు అవుతాయి సార్. ఇది ఓన్లీ మనకి 65,000తోనే కంప్లీట్ అవుతుంది. ఇది ఇట్లనే వదిలిపెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు? ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్. ఇది ఇలాగే ఉంటుంది సార్. మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్. ఇది పర్ డే 100 meters డ్రైన్ 20,000 liters వరకు మనకి ఇది ఎగ్జిబిట్ చేసుకుంటుంది సార్. ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేట్ చూపిస్తాను సార్. చేయండి. దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ 50 meters-కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. దానివల్ల మళ్ళీ కిందికి పోవాలి సార్. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది రాకుండా 50 meterలకు ఒక సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? దీనివల్ల లాభం ఉంటుందా? ఇంట్లో నుంచి నీళ్ళు వదిలి పెడతారా? వదిలిపెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. దీనివల్ల మీకేం ఇన్కన్వీనియంట్ ఉండదా? ఏముండదా? ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇది ఇట్లే ఉంటుంది. ఏమ్మా బాగున్నారా? హాయ్ బాగున్నావా? ఓకే అమ్మా. స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా? హాయ్. సాసా ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్. నమస్కారం. నమస్తే అమ్మా. మీ ఇల్లేనా ఇది? ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ? బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఇది వీక్లీ ట్వైస్ చేస్తున్నాం. అంటే ఇంకా చెత్త అనేది ఏమి ఉండదు సార్. కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వచ్చేది మాత్రం అవి మాత్రం మనం అది క్లీన్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది? మనం వీక్లీ ట్వైస్ సార్. వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్. పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్. ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్. 1.2 meters డెప్త్లో 4 feet డెప్త్లో సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ. ఏంటమ్మా బాగున్నారంతా? హాయ్. ఏంట్రా సెల్ఫీ? ఓకే గుడ్. ఓకే ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఇద్దరికి డబ్బులు వస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం. ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా? ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? 8th class. వచ్చిందమ్మా తల్లికి వందనం. రమ్మ. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. ఇప్పుడంతా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి ఏంటి సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం. అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్. అవును.
పర్మనెంట్ అయితే పర్మనెంట్ ఒక అయితే కోటి రూపాయలు వస్తుంది కదా, వస్తుంది సార్. 1 కోటి రూపాయలు పర్మనెంట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ అయితే అవుట్ సోర్సింగ్ అయితే 20 లక్షలు వస్తుంది. అవును సార్. అదే మరి చనిపోయినా చనిపోయినా కూడా 2 lakhs పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా 1 కోటి రూపాయలు వస్తుంది. ఏంటో నువ్వు మొబైలా అన్నీ తీసుకొని ఇది చేస్తున్నావా? ప్లాస్టిక్ అండ్ ఐరన్ పార్ట్ పెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తూకం వేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా? ఏమేమి తీసుకొచ్చావా నువ్వు? ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు. ఎన్నిసార్లు వచ్చాయి? గ్రామానికి ఒక 2-3 రోజులు తిరుగుతాం సార్. అక్కడ ఉన్న కేర్ సిటీని బట్టి నెలకు ఒకసారి రొటేషన్ వస్తాం. అవును సార్, నెలలో 2 days ఒక గ్రామం లేదా ఒక వార్డు తిరుగుతుంటాం సార్. ఒక వార్డు తిరుగుతారు. ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు? ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్, ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్. అదే SMS కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా సార్ వాట్సాప్లో ఇచ్చి కదా మెసేజ్. ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభమా మీకు? మీ ఇంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది, మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. గుడ్. బోర్డా ఇది? మనం వాళ్ళకి సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళు ఇచ్చిన ఐటమ్కి ధరలు. ఈ సామాగ్రి వివరాలు. అవును సార్. ఇదంతా వాళ్ళు ఇచ్చేటివి. ఇనుమురు ఒక రేటు, ప్లాస్టిక్ ఒక రేటు, పేపర్లు ఒక రేటు సార్. వాళ్ళు ఏం కావాలంటే ఆ రేటుకి తగ్గ ఐటమ్స్ మన లోపల ఉన్నాయి సార్. అవి వాళ్ళకి 1 kgకి 10 రూపాయలు ఇస్తున్నావు, పేపర్కి. అవును సార్. పుస్తకాలకు 10 రూపాయలు ఇస్తున్నావు, అట్టపెట్లకు 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలు, గాజు బాటిల్స్ 2 రూపాయలు, స్టీల్ వస్తువులు 40 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు. 1 kg తూకం వేసుకొని. ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు? అన్ని ప్లాస్టికే కదా? ఎంత వచ్చింది? 2 kg 800 గ్రాములు సార్. 2 kg 88 గ్రాములు. ఎంత వస్తుంది డబ్బులు? 55 రూపాయలు వస్తుంది సార్ సుమారుగా. 55 రూపాయలు వస్తుంది. నువ్వేం తీసుకుంటున్నావమ్మా? 55 రూపాయలకి 2 అక్కడ చూసుకోమ్మా, రేట్లు చూసుకో. 2 విమ్ సబ్బు సార్. 2 విమ్ సబ్బు అండి, గిన్నెలు ఓకే. 2 సంతూర్ సబ్బు సార్. ఇంకా 3 ఆర్ఎక్స్ ప్యాకెట్స్. 3 ఆర్ఎక్స్ ప్యాకెట్స్. సరిపోయిన లెక్క తీసుకోమ్మా. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దీని ద్వారా కూడా సార్ మాకు ఉపాధి అవకాశాలు కల్పించారు సార్ మీరు. మీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది, మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది, వీధులు మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి సార్. వీధులు స్వచ్ఛంగా ఉంటాయి సార్. రెండోది ఆవిడకు కూడా కొద్ది బెనిఫిట్ వచ్చింది, ఒక బాధ్యత. గుడ్, మంచిదమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో మనం ప్రతి నెల ఒక మంచి థీమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు? నువ్వు 6th క్లాస్. ఏం పని చేస్తావు నువ్వు? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? చికెన్ షాప్. చికెన్ షాప్. రమ్మా రమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలా. ఏమవుతావు చదువుకొని? ఐపీఎస్. నువ్వు? ఇండియన్ ఆర్మీ సోల్జర్ సార్. ఇండియన్ ఆర్మీ సోల్జర్. సోల్జర్, దేశాన్ని కాపాడతావు. గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటా ఇక్కడ దాకా? సార్ మీ దేవాల యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాను సార్. మా వర్కర్స్కి 20 లక్షల బీమా పథకం వచ్చింది సార్.
రెండమ్మా రాయా సార్ తాతుపూడి నాగేశ్వర సార్. తాతపూడి నాగేశ్వరరావు, రాయా నాగేశ్వరరావు. ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు? వచ్చింది సార్. ఎట్లా? అంటే మనకి ఏదో ఈ ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్, మా వెనకాల వాళ్ళకి బాగుపడుతుంది. అదేమ్మా, నువ్వు పర్మనెంట్ ఉద్యోగమే లేకుంటే ఆర్థిక సార్. కాబట్టి 20 లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒరే దుర్గా నాగేశ్వర. రమ్మా నాగదేవి, నువ్వు కూడా ఆప్ కాస్ట్ అమ్మా? ఓకే అమ్మా. సుకటప్పర్. అప్పారావు రా, అప్పారావు దగ్గర. థ్యాంక్ యూ అప్పారావు. రామ్మా. భవానీ సార్. భవానీ రామ్మా. నువ్వు కూడా ఆప్ కాస్ట్ అమ్మా? ఓకే అమ్మా, గుడ్. మీ అందరికీ 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి, ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే అమ్మా, గుడ్, మంచిదమ్మా. మీది ఈ ప్రాంతమేనమ్మా? మీదే ఊరమ్మా? పెద్దాపురమేనా? పెద్దాపురమేనమ్మా. ఓకే, మీదే? సార్ పెద్దపురం సార్. పెద్దాపురం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇంకేంటి చెప్పు, చెప్పండి. అసలు మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్. లాస్ట్ టైం మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటాం. రండి. వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉంది. ఏంటే బాగున్నారా? ఏమ్మ బాగున్నావా? ఏం చదువుతున్నావు? 7th సార్. రండి. ఓకే అమ్మా. హాయ్ పిల్లలు. ఏంటమ్మా? ప్లీజ్ 1 సెల్ఫీ సార్. సెల్ఫీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వస్తావు నువ్వు డబ్బులు? నువ్వేం చేస్తావు బాబు? కూలి పని చేస్తావు అమ్మా. ఓకే. హే, నీ పేరేంటి? డ్రా. ఇట్లా పైకి రా, నిలబడుకో. హండ్రెడ్. గుడ్, ధైర్యంగా ఉన్నావు. రమ్మా, ఇట్రండి. కరెక్ట్ టైం. రబ్బర్ కరెక్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. టైం అమ్మా, రమ్మని అంటారు. మెల్లిగా. థ్యాంక్ యూ. రమ్మ. మనకు మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు 17 సిటీస్లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్. చాలా మంచి ఆలోచన మనకి. పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇదే మారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రమ్మా, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు? 6th క్లాస్. ఓకే అమ్మా, చూడండి. సెల్ఫీ తీస్తావు? సింగిల్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ చూపించి అవన్నీ కూడా చేయాలి. రామ్మా. ఏంట్రా, బాగున్నావా? నీ పేరేంటి? దేవ్ సార్. దేవి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం చదువుతున్నామ్మా? 7th క్లాస్. 7th క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కానీ
ఓకే అమ్మా. ఏంటమ్మా రమ్మా, అందరు రండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. రమ్మా. ఓకే అమ్మా. నమస్కారం. ఇక్కడ ఒక పెట్టి అక్కడికి తీసిపోయి వదిలిపెట్టారా? హెవీగా వాటర్ వస్తే కనుక బోటం లేయర్ నుంచి మేజర్ ట్రైన్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది. తగ్గుతుంది సార్. ఎక్కువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్. ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి. అవును సార్. కరెక్ట్గా రిపేర్ చేస్తే నెట్గా లోపల పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత్ కింద స్కిల్ ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ డ్రైన్ శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎప్పటిలో కంప్లీట్ చేస్తారు? ఇది 3 monthsలో కంప్లీట్ చేస్తారు. అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వచ్చిందా? లేదు, 3 kilometers ఇక్కడ మెయిన్ 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. ఓకే. యా, అందరికీ రోడ్ చేద్దాం.